ఐదేళ్ల వైసీపీ పాలనలో అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ల్యాండ్, శాండ్ మైనింగ్తో పాటు భూ కబ్జాలు తారాస్థాయికి చేరాయి. జగన్ సొంత జిల్లా కడపలో ఒక ఎమ్మెల్యే అరాచకాలు అంతా ఇంతా కావు. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 100 ఎకరాలు కబ్జా చేశారు. కూటమి ప్రభుత్వం ఆయా అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తోంది. మాజీ సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి అవినీతికి అక్రమాలకు ఆలవాలమయ్యారు. నియోజకవర్గంలో భూ కబ్జాలకు కేంద్ర బిందువయ్యారు. జనంలో పరువు పోయిందని కూడా ఆలోచించకుండా భూ కబ్జాలకు పాల్పడడంతో అమర్నాథ్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సొంత ఊరు అదే మండలంలోని ఆకెపాడు గ్రామం. ఆ ప్రాంతంలో సుమారు 20 ఊళ్లు ఆయనకు అనుకూలంగా ఉంటాయి. అక్కడ ఆయన చెప్పిందే వేదం. అదే ఆయన అక్రమాలకు కలిసొచ్చిన అంశంగా కూడా పరిగణించాలి. ఈ నేపథ్యంలోని జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేగా అమర్నాథ్ రెడ్డి తన ఆకెపాడు ప్రాంతంలో అనేక చోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎంచుకుని వందలాది ఎకరాలను అడ్డంగా కబ్జా చేశారు. కుటుంబ సభ్యుల పేరిట ఇతర అనేక మంది బినామీ పేర్లతో డీకేటీ భూములకు రెవెన్యూలో రికార్డులు సృష్టించారు. అంతేకాదు ఎమ్మెల్యే అండ చూసుకుని ఆయన అనుచరులు, బంధువర్గం ప్రభుత్వ భూములను అడ్డంగా కొట్టేసి సాగు చేస్తున్నారు. రాజంపేట మండలం ఆకెపాడు, మదనపల్లి, శేషమాంబపురం, శ్రీరంగరాజపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో 2019 నుండి 2024 మధ్య జగన్ ప్రభుత్వ హయాంలో వందలాది ఎకరాలను దోచుకున్నట్లు రెవెన్యూ అధికారులు ఇప్పుడు విచారణలో తేల్చారు. వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల భూ కబ్జాలపై కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సీరియస్ గా తీసుకుని తన రెవెన్యూ బృందాన్ని రంగంలోకి దింపారు. రెవెన్యూ అధికారులు సేకరించిన సమాచారంతో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి 350 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి రెవెన్యూ రికార్డులను సైతం సృష్టించినట్లు అధికారులు తేల్చారు. రాజంపేట మండల పరిధిలోని 4 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నంబర్స్ 151లో 8.30 ఎకరాలు, 151/1, 2లలో 9.60 ఎకరాలు, 152/1లో 5.38 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇవి కాకుండా ఆయన సొంత ప్రాంతం ఆకెపాడులోని మందపల్లి రెవెన్యూ పొలం 821/1, 817/1 సర్వే నంబర్లలో విలువైన ప్రభుత్వ భూములను అడ్డంగా కొట్టేసి అక్రమాలకు పాల్పడినట్లు రెవెన్యూ అధికారులు తేల్చారు. ఒకప్పుడు అక్కడ ప్రభుత్వ భూములంటూ హెచ్చరిక బోర్డులు ఉండేవి. జగన్ ప్రభుత్వ హయాంలో ఆ బోర్డులను తొలగించి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఆయన సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి వందలాది ఎకరాల భూములను ఆక్రమించారు. ఇదే విషయాన్ని రాజంపేట టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి భారీ ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఆకెపాడు రాయచోటి మెయిన్ రోడ్డు పక్కన 50 ఎకరాల ప్రభుత్వ భూమికి చుట్టూ వేసిన కంచెను రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి తొలగించి స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే, ఆయన పరివారం జరిపిన కబ్జాలపై రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అవే కాకుండా ఆకెపాడులో ఇళ్లు, గెస్ట్ హౌస్, కాంపౌండ్ మొత్తం ప్రభుత్వ స్థలమేనని గుర్తించి గతంలోనే నోటీసులు ఇచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యే హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు. ఫెన్సింగ్ తీసేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును దాంట్లో పెట్టడం జరిగింది. సో ఈ భూమిలో ఎవరు ఆక్రమణ కానీ చేయకుండా గట్టి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వ భూమిని కాపాడడానికి బాధ్యత ప్రభుత్వానికి సంబంధించిన భూమిని మనం ఫెన్సింగ్ చేసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. శేషమాంపురం సార్, ఇది వచ్చిన టైంలో అక్కడ అది జేసీ కోర్టు నుండి విచారణ ఎంక్వైరీ ఆర్ఓఆర్ యాక్ట్ మేరకు సెక్షన్ 9 మేరకు సుమోటో ఎంక్వైరీ అనేది మిగతా నంబర్లో జరుగుతుంది. ఇటీవలనే ఆకేపాడుకు సంబంధించి ఇతర శ్రీ రంగరాజపురము, మందపల్లి ఈ రెవెన్యూ గ్రామాల్లో కూడా
ఈ ఇటీవల దాదాపు 400 నుంచి 500 ఎకరాలు కూడా ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైనాయి. అక్కడ చాలామంది ఎటువంటి రికార్డు లేకుండా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఇంకా మరి కొన్ని దానిలలో అయితే డీకేటీ రిజిస్టర్లోనూ తర్వాత 1B అడంగల్లోనూ లేకుండా డిజిటల్ సైన్ లేకుండా కేవలం వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ట్యాంపరింగ్ చేసుకొని భూములు కూడా స్వాధీనం చేసుకున్నారు. చాలా భూములను అమ్ముకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి సంబంధించినటువంటి సోదరులు, కుటుంబ సభ్యులు కూడా ఆ ప్రాంతంలో వాళ్ళకి వ్యాపారం అనేటువంటిది నిత్యకృత్యమైపోయింది. అలాగే నందలూరులో ఉన్నటువంటి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడి కుటుంబం మీదుగా ఉన్నటువంటి 100 ఎకరాలను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకునింది. అయితే జగన్ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కబ్జా చేసిన భూములను ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై కడప ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.